గుడ్ నైట్. మోస్ట్లీ అందరి జీవితాల్లో చిన్నదో పెద్దదో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. అలాగే నా లైఫ్లో కూడా ఒక క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ ఉంది. నా ప్రేమని గెలుచుకునే ప్రాసెస్లో మా నాన్నకు కూడా ఒక లవ్ స్టోరీ ఉందని తెలుసుకున్నాను. మా నాన్న లవ్ స్టోరీ వింటున్నప్పుడు మా రెండు లవ్ స్టోరీస్ ప్యారలల్గా నా కళ్ళ ముందు కనిపించాయి. నా లైఫ్ని పూర్తిగా మార్చేసిన ఈ రెండు లవ్ స్టోరీస్ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఈ మెమరీస్ని ఈ డైరీలో స్టోర్ చేస్తున్నాను. అసలు ఆ స్టోరీస్ ఏంటంటే, భారతి భారతి క్లాస్కి వెళ్తున్నావా భారతి? అవును, ఒంటరిగా వెళ్తున్నావు? రమాదేవి ఎప్పుడు దీపం అవుతుంది కదా. ఒంటరిగా రావాల్సి వచ్చింది ఎందుకంటే రమాదేవి జ్వరం వచ్చింది, అందుకే ఈరోజు రాలేదు. అవును, నువ్వు ఒంటరిగా వస్తున్నావేమి? అతని పేరు శ్రీనివాసరావు. అతను ఎక్కడ? వాడి గురించి ఎందుకు అడుగుతావులే. ఏఎన్ఆర్ సినిమా రిలీజ్ అయిందని నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అరే, ఒక్కసారి నా మాట వరుస కూడా నువ్వు వస్తావా అని అడగలేదు. సర్లే పద, క్లాస్కి వెళ్దాం. మాస్టర్ గారండి, ఒక్క నిమిషం. రమాదేవికి జ్వరం వచ్చిందండి, అందుకే ఈరోజు రాలేదు. మీతో చెప్పమని చెప్పిందండి. సరే, మందులు ఇవన్నీ సమయానికి వేసుకొని తగ్గాక రమ్మని చెప్పు. అలాగేనా? ఒరే శేఖరం, ఇలారా. ఏంటండి? ఎప్పుడు నీతో తోక కనిపించేది కదరా, ఇవాళ కనిపించట్లేదే. సినిమాకి వెళ్ళాడంటండి. ఓహో, సినిమాలకి షికార్లకి తిరుగుతున్నారన్నమాట ఎదవల్లారా. చెప్తా, నా పెద్దానికి పని చెప్తాను చూడు. తమాషా అయిపోయిందిరా మీకు. ఏంట్రా ఇక్కడ వికీజీలో క్లాస్ లేదా? పోయావా లేక గాయత్రి కోసం ఎదురు చూస్తున్నావు? జోకులు ఇక్కడ ఎన్ని రోజులుగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నా, ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేస్తా. అవునా? అయితే మాకు నైట్ పార్టీ అన్నమాట. యాక్సెప్ట్ చేస్తే పార్టీ అంటారా? బీర్ పార్టీ ఇస్తాను. సర్లే, క్లాస్కి వెళ్తాను, టైం అయింది. బాయ్. నువ్వు క్లాస్ వింటూ ఉన్నావా? అసలు నేను క్లాస్ వినలే, చాట్ చేస్తూ ఉన్నా. గాయత్రి, హే హాయ్. అది శాంతి పర్సనల్ కొంచెం పక్కెళ్తావా? ఓకే, నేను అక్కడ వెయిట్ చేస్తా. అది నీకు విషయం చెప్పాలి గాయత్రి. చెప్పు. ఐ లవ్ యూ గాయత్రి. ఇష్టమని చెప్పావు, ఓకే, బట్ ఐ నీడ్ సమ్ టైం. టైం కావాలా? బాయ్. బాయ్. వెళ్ళావా? ఏమైంది? ప్రపోజ్ చేశాడే. అవునా? నువ్వేం చెప్పావు? ఏం కావాలని చెప్పా. అదేంటి, నీకు కూడా ఇష్టమే కదా? ఇష్టమే, కానీ తిప్పించుకోవాలి కదా. రాక్షసివే. అమ్మ ఇంట్లో ఎదురు చూస్తుంటుంది రాజశేఖర్, త్వరగా రా. పైగా గుడికి కూడా వెళ్ళాలి, త్వరగా రా. వస్తున్నా. లోపలికి రావచ్చు కదా. వెళ్ళు, పర్లేదు. అప్పుడు తోడుకేం రావచ్చు కదా. సరే పద.
ఎప్పుడు గుడి లోపలికి రావు. గుడికి ఎవరు వస్తారు? కష్టాలు ఉన్నవాళ్ళు. అయినా నాకేం కష్టాలు ఉన్నాయి, ఉన్న వాళ్ళని కోరుకునేవిలే. నాకేమైనా ఉన్నాయనుకుంటున్నావా? లోకల్లో ఒకరికైనా కష్టాలు తగ్గించేవురా అని కోరుకోవడానికి వస్తాను. సరేరా వెళ్దాం. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. సడేలేని అలజడేదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో. ఇలాంటివే తెలియక ముందే మనం మరే కథానిక మొదలైందో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ఏమో దుర్గా హా, రా ఇంకా వెళ్దాం. వస్తున్నా. సూపర్ యాక్టింగ్ అసలు. అల్లు అర్జున్ ఎప్పుడు సూపరే. తీసుకుంటాను, ఇప్పుడే వస్తా. ష్యూర్. 1 కాఫీ. హాయ్. హే హాయ్, నువ్వా? ఏంటిరా సడన్ గా? బాగున్నావా? యా, నువ్వు? నేను బాగున్నాను. ఏంటి మధ్య కనపడట్లేదు? క్లాసెస్, టైట్ షెడ్యూల్. ఓ యా, బిజీ స్కెడ్యూల్. యా షూర్. మనకు టైం అవుతుంది మేడం. 1 కాఫీ. అయిందా? వెళ్దామా? కాఫీ రాలేదు ఇంకా. హే హాయ్, నువ్వా? హాయ్ అని నేను మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్. This is Durga, this is Nishant. హాయ్. సాగర్ ఫ్రెండ్. ఎక్కడ నీ ఫెవికాల్ ఫ్రెండ్? వాడా ఎక్కడెక్కడ ఉంటాడే? అదిగో. ఏంటి ఫాలో? అంత సీన్ లేదులే, కొత్తగా సెలూన్ పెట్టారంట, హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చా. అయితే వెళ్ళు. వెళ్తా. That's కాఫీ good. కాఫీ గైత్రి కాఫీ. ఒకసారి ఆగు. నువ్వు నీ కాఫీ. గైత్రి ఒకసారి నేను చెప్పేది విను గైత్రి. పో. గైత్రి ప్లీజ్ నేను చెప్పేది విను ఒకసారి. ఏంటి? నేను చెప్పను పో. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించు. చెప్పను. ఏదో చెప్పు గైత్రి. లేదు. ఏంటలా నవ్వుతున్నావు? ఏం లేదు. అంతేలే, మా వాడి తిప్పలు చూస్తే మీకు అలాగైనా వస్తుంది. యాక్చువల్లీ గాయత్రి కూడా సాగర్ అంటే చాలా చాలా ఇష్టం. కాకపోతే తిప్పించుకోవడానికి అలా చేస్తాను. అందుకే నాకు సాగర్ అవునా? చూస్తే నవ్వుస్తాను. ఆగు. రే మామా. ప్లీజ్ 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 చెప్పకు అది నన్ను చంపేస్తుంది. ప్లీజ్ 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 చెప్పకు. సర్లే. అది వస్తుంది, కామ్ గుండు. ప్లీజ్ నవ్వకు. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు రారా చెప్తా. చెప్పరా? అవునా అవునా నిజమా? నిజమా రే ఇది? గాయత్రి నిజమా? గాయత్రి చెప్పనే లేదు నువ్వు. ముందు వ్యాలెట్ పార్టీకి వెళ్దాం. వదరా మావా. ఓహో సారీ.
హై దుర్గా, దీపే పెడదాం అనుకుంటున్నా. బాగుందా? కానీ అయినా డీపీ అంటే గుర్తొచ్చింది. పొద్దున అన్ని ఫొటోస్ దిగాం కదా, సాగర్ని పంపమని అడుగు. నిషాంత్ ఫోన్లోనే అనుకుంటా. అవునా? ఓకే ఓకే. హే సాగర్ కాల్ చేస్తున్నాడు. హే సాగర్, ఏం చేస్తున్నావు? అవునా? సినిమా చూస్తున్నా. వావ్ సూపర్. వస్తే ఇంకా వస్తే అడిగావా? ఏ సాగర్ దగ్గర అంటున్నా, నిషాంత్ అడుగుపో. సర్లే టెక్స్ట్ చేద్దాం. ఓయ్ నిషాంత్ ఫొటోస్ పంపాడు. సరే. హలో, థ్యాంక్ యూ. ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాను. బాయ్. ఏ దుర్గా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ నిషాంత్. పార్టీ లేదా మరి మాకు? ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే లేచారు. ఇంకో 1 hour పడుతుంది. ఓకే ఓకే, అలా కూర్చొని మాట్లాడుకుందాం. యా ఓకే. నేను ఫొటోస్ తీవా? ష్యూర్. ఐ లవ్ యూ దుర్గా. ఏంటి? అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా ఫ్రెండ్షిప్లో లవ్ అనే ఫీలింగ్ రాకూడదని నేను అనుకునేవాడిని, కానీ ఈరోజు ఇలా చెప్పకుండా ఉండలేకపోతున్నాను దుర్గా. నువ్వు ఏడిస్తే నాకెందుకు బాధ కలుగుతుంది, నువ్వు నవ్వితే నాకెందుకు సంతోషం వేస్తుంది? వీటన్నిటికీ రీజన్స్ నాకు తెలియదు, కానీ నీ నవ్వు కారణం మాత్రం నేనే అవ్వాలనుకుంటున్నాను దుర్గా. నేను చెప్పిందంతా మర్చిపో దుర్గా, నేను చెప్పిందంతా మర్చిపో. దీనివల్ల మన ఇద్దరు ఫ్రెండ్షిప్ మాత్రం దెబ్బతినకూడదు దుర్గా, దెబ్బతినకూడదు. నీ డే స్పాయిల్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ దుర్గా. హ్యాపీ బర్త్డే. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. పాట ఆపేసేదా? ఇంక చాలు పద, డ్యూట్లు ఎక్కువైపోయినాయి, వెళ్దాం. రాజశేఖర్ ఏంట్రా? ఇంకెంతకాలం నా కలలు కంటావు? డిగ్రీ కూడా అయిపోవచ్చింది, చెప్పవచ్చుగా అమ్మాయికి. అది తనకి ఇంతకు ముందే చెప్పారా, ఆ జవాబు కోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పేసావా? ఎప్పుడు చెప్పావు? ఎలా చెప్పావు? నాకు ఆహా, అది నిన్న మీరందరూ భోజనానికి వెళ్ళినప్పుడు తన పుస్తకంలో ప్రేమలేఖ పెట్టారా? ప్రేమలేఖ పెట్టావా? చూసినా మరి అమ్మాయి ఏమన్నది? అదే తెలీదురా, ఆ జవాబు కోసమే ఎదురు చూస్తున్నా. క్లాస్కి రావడం లేదా మీరు? మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తాం. నువ్వు ఏడుస్తూ తన్నెందుకు ఏడిపిస్తావు? అంత ఇష్టం ఉంటే చెప్పేయచ్చుగా తనకి. ఎవరు బాధపడినా పర్వాలేదు, మా అమ్మ నాన్న మాత్రం బాధపడకూడదు, అందుకే ఇలా చేస్తాను. ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర తీసుకురాకు.
సారీ చెప్పా కదా, ఇప్పటికైనా మాట్లాడు. నాకు నిజంగా ఓపిక లేదు దుర్గా. అరే అయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా మాట్లాడొచ్చుగా. ఓకే ఫైన్, ఇప్పుడేంటి నేను అడుక్కోవాలి అంతేగా? ప్లీజ్ దుర్గా మాట్లాడు దుర్గా, ప్లీజ్ దుర్గా. చాలా చాలా ఇంకేమైనా అడుక్కోవాలా? చూడు నాకు అసలే చిరాగ్గా ఉంది, మాట్లాడు. అంత చిరాకు ఉంటే నాకు ఎందుకు ప్రపోజ్ చేసావు? ఇలా ఉంటుందో తెలిసి ప్రపోజ్ చేసేవాడిని కాదు. ప్రపోజ్ చేస్తున్నది కాదా? అందరిలో నెగిటివ్స్ ఉంటాయి నిషాన్, నాలో కూడా ఉన్నాయి. బట్ నేను పాజిటివ్స్గా తీసుకుంటా అనుకున్నాను. ఈరోజు ఎలా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. మన ఇద్దరికి ఇంక సెట్ కాదు నిషాన్, గుడ్ బై. అయ్యో దుర్గా, రిలేషన్షిప్లో ఇవన్నీ కామన్. అందరూ చాలా చూడ గొడవ పడుతుంటాం, కలుస్తూ ఉంటాం. ఇలా ఏడవకూడదు, రేపటికంతా నార్మల్ ఫీల్ అవ్వకు. ఎవడు ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ. వాడి మొహం నేను ఇంకా లైఫ్లో చూడను. అరే నిశాంత్, ఏంట్రా డల్గా ఉంటావు? ఏదో టైం పాస్ చేస్తాను అనుకుని వదిలేరా. రే టైం పాస్ చేయడానికి ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయిరా, ఫీలింగ్స్తో ఆడుకుని టైం పాస్ కాదు. సో ఫైనల్గా జాబ్స్ వచ్చేసి అందరికి 1 yearలో అందరూ సెటిల్ అయిపోతాంగా. ఎవరు ఫోన్లో? అవునా, తనకు కూడా జాబ్ వచ్చిందా? ఏ కంపెనీలో వచ్చింది? థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. హే దుర్గా, కంగ్రాట్స్. నాకు చాలా కష్టంగా జరిగింది తెలుసా ఇంటర్వ్యూ. అరే మమ్మ, ఎక్కడున్నావు? అంత ఓకేనా? హే కంగ్రాట్స్ రా మామ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దుర్గా, సాగర్ సెల్ఫీ. హలో, హాయ్ డాడీ. హాయ్ రా నాన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? తిన్నావా? తిన్నా డాడీ. ఫ్రీయేనారా? ఫ్రీ డాడీ, చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే ఓకే, బాయ్. వస్తే నీ దగ్గర ఏమైనా కొరియన్ సీరియల్స్ ఉన్నాయా? లేదు. ఏమైంది అలా ఉన్నావు? నాన్న పెళ్లి చేసుకోమంటున్నారే. వావ్, కంగ్రాట్స్. అబ్బాయి ఎక్కడుంటాడు, ఏం చేస్తున్నాడు, పేరేంటి? నీకు అర్థమవుతుందా? పెళ్ళి. నీకు ఇష్టం లేదు అంతేనా? చూసే అంతేనా? అంత సింపుల్గా ఎలా చెప్తున్నావే? అయినా నిన్న నేను లాభం అంతా నిశాంత్ గడి వల్లే. వాట్ నిశాంత్? వై నిశాంత్?
ఏం లేదు. గాయత్రి, నాన్న పెళ్లి క్యాన్సిల్ చేశారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వే కదా ఏదో ఒకటి చేసావు. లవ్ యూ. అబ్బా, నీ థ్యాంక్ యూ లవ్ యూలు నిశాంత్కి చెప్పుకో, నాకు కాదు. నిశాంత్, మరి నేను నువ్వు వెళ్ళిన తర్వాత నిశాంత్కి కాల్ చేశాను, మొత్తం చెప్పేశాను. నిజంగానా? ఎక్కడికి వెళ్తున్నావు? మా స్పాట్కి. నిశాంత్, థ్యాంక్స్ అ లాట్ నిశాంత్. ఏమై చేసావు? నాన్న పెళ్లి క్యాన్సిల్ చేశారు. కొంపతీసి మన విషయం ఇంట్లో చెప్పేసావా ఏంటి? అసలు అక్కడ ఏముందని చెప్పడానికి? నిశాంత్ ప్లీజ్, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పా ప్లీజ్ నిశాంత్. అక్కడ ఏముందో అదే చెప్పా దుర్గా. నాన్నేమన్నారు? ఏముంది, మామూలుగా నాలుగు తిట్టారు. నిశాంత్ ప్లీజ్ నిజం చెప్పా, అసలు ఏం జరిగిందో ప్లీజ్. అంకుల్, నాకు తనంటే చాలా ఇష్టం అంకుల్. నువ్వే చెప్పావుగా 2 years నుంచి మాట్లాడుకోవట్లేదని. లైఫ్ లాంగ్ కలిసి ఉంటారంటే ఎలా నమ్మను? లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని చెప్పేంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు అంకుల్. ఇన్ఫ్యాక్ట్ మీరే ఎక్కువ చూసుంటారు మాకంటే. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను అంకుల్, తనకి పెళ్ళి మాత్రం ఇష్టం లేదు అంకుల్. అయినా నేను ఇప్పుడు కాల్ చేసింది తను నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పడానికి కాదు అంకుల్, తనకి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని చెప్పడానికి. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తను ఈ విషయం మీకు కూడా చెప్పట్లేదు అంకుల్. ఇప్పటికి కూడా నేను చెప్పకపోయి ఉంటే మీకు ఈ విషయం తెలిసిండేదే కాదు అంకుల్. సో ఒక్కసారి ఆలోచించండి అంకుల్, తనకు కొంచెం స్పేస్ ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. సరే, ఆలోచిస్తాను. కానీ దాని అర్థం నేను ఒప్పుకుంటున్నాను కాదు, నా కూతురు గురించి ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ అంతే. అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నిశాంత్, నీకు విషయం చెప్పాలి నిశాంత్. ఐమ్ రియలీ సారీ. 3 years నా ఈగో వల్ల మా ఇద్దరు చాలా దూరం అయ్యాను. అయినా నువ్వు ఒక్కసారి నాతో మాట్లాడడానికి ట్రై చేసి ఉండాల్సింది. ఇంత దూరం వచ్చిండేది కాదు. దుర్గా, నిన్ను బతిమలాడో భయపెట్టు మాట్లాడొచ్చుంటే నీ నోట్ నుండి సారీ అని పదం వచ్చేదే కాదు, నీకు రిలేషన్షిప్ వాల్యూ తెలిసేదే కాదు. దుర్గా, నేను నిన్ను ప్రేమించాను, ఏం జరిగినా నేను నీతోనే ఉంటాను. కానీ అందరూ అలా ఉండలేదు దుర్గా. ఈ విషయం తెలిసి లైఫ్లో నువ్వు ఎవరిని మిస్ అవ్వకూడదని ఇలా చేసింది అంతే. రియలీ సారీ నిశాంత్, నేను చాలా బాధ పెట్టాను కదా. ఏ దుర్గా, ఏడవకు. అరే నువ్వు ఏడిస్తే నాకు నచ్చదని నీకు తెలుసు కదా, ఏడవకు. అసలే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏం పనులు? నువ్వు ఇంకా ఎక్కువ అలగాలి, నేను ఇంకా ఎక్కువ బ్రతిమలాడాలి. ఇలానే మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకొని మన ఇద్దరిలో చెప్పి ఒప్పించాలి, అవునా? ఐ లవ్ యూ రా. లవ్ యూ మోర్. అలా కలిసిన మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రేమించడం తప్పు కాదు, దానికోసం ఫైట్ చేయకపోవడం తప్పు. లవ్ స్టోరీస్ ఆ జనరేషన్లో ఉన్నాయి, ఈ జనరేషన్లోనూ ఉన్నాయి. కానీ వాటిని ఎంతవరకు సక్సెస్ చేసుకుంటామనేది మన చేతుల్లో ఉంది. బికాస్ ఏ విషయంలోనైనా మనం ఫెయిల్ అయ్యామంటే దాన్ని సాధించడానికి మనం చేసే ప్రయత్నం సరిపోలేదని అర్థం. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు.
మనం ప్రేమించే వాళ్ళ గురించి మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర చెప్పడానికి భయం ఎందుకు? ప్రేమను ప్రేమతోనే చేద్దాం. ఇంతకీ మా నాన్న లవ్ స్టోరీ ఏమైందో చెప్పలేదు కదా. తను భారతి, అదేనండి మా అమ్మ, పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ జ్ఞాపకాలు మా నాన్నకు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి.